ఓం నమ శివాయ. ఇవాళ మన పిఠాపురంలో ఉన్న పురుహూతి అమ్మవారి ఆలయంకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటి గురించి, వాటి ప్రత్యేకత గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి రాగానే మనకి ఇక్కడ కోనేరు ఉంటుంది. కోనేరు పక్కనే గయాసురుడి విగ్రహం కూడా ఉంటుంది అన్నమాట. ఈ గయాసురుడు విగ్రహం ఏంటి అంటే, షార్ట్ స్టోరీలో చెప్పాలంటే, గయాసురుడు ఒక హోమం చేస్తారనమాట అతని బాడీ మీద. 7 రోజులు కంపల్సరీగా ఆగకుండా 7 రోజులు కనుక స్వామివారికి ఆయన యాగం చేస్తే తనకి ఏదో ఫలితం వస్తుంది. ఆ స్టోరీ నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ స్థల పురాణం కానీ ఏమన్నా ఉంటే నేను తీసి పెడతానమాట. కాకపోతే మన నమ శివాయ, ఓం నమ శివాయ, శివుడు 7వ రోజు అర్ధరాత్రే కోడి రూపంలో వచ్చి కొక్కర్కో అని యాగాన్ని డిస్టర్బ్ చేస్తారనమాట. సో ఈ గయాసురుడు లెగిసి యాగము భంగం చేసేసరికి ఆ యాగ ఫలితం రాకుండా ఉంటుంది. అప్పుడు శివుడు, ఇది చేసింది నేనే, నన్నే క్షమించు అది ఇదంటే, అప్పుడు గయాసురుడు, నా బాడీని మొత్తాన్ని 3 ముక్కలుగా చేయండి, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. మొత్తం గయాసురుడిని 3 భాగాలుగా విభజించారన్నమాట. దానిలో మొదటి భాగం వచ్చేసి బీహార్లోని గయా అనే ప్లేస్లో, రెండో భాగం వచ్చేసి నాభిగయ, రెండో భాగం వచ్చేసి ఒడిస్సాలో ఉంది, మూడో భాగం వచ్చేసి మనకి ఆంధ్రాలో ఉన్న పిఠాపురం అనే ఊర్లో ఉందన్నమాట. ఇది గయాసురి స్టోరీ అన్నమాట. స్క్రీన్ పాస్ చేసి చదవండి. మనకి ఈ గయాసురుడు స్టోరీ తర్వాత మనకేంటంటే, ఇక్కడ ఈ గుడిలో మొత్తం ఈ ప్రాంగణంలో మల్టిపుల్ గుళ్ళు ఉన్నాయని చెప్పాం కదా. మనకి కనిపించే దేవాలయం వచ్చేసి పురుహితాదేవి అమ్మవారు అనమాట. ఇది అమ్మవారి పీఠస్థానం, అంటే మనం సీట్ అంటాం కదా, ఆ భాగం వచ్చి ఇక్కడ పడింది అనమాట. ఇది మహాశక్తి పీఠం అండి. దీని లోపలే కుక్కుటేశ్వర స్వామి గుడి మరియు దత్తాత్రేయుడి జన్మస్థలము మరియు విష్ణుపాదం, ఫస్ట్ విష్ణుమూర్తి ఇక్కడే కింద పాదాలు పెట్టారంట. అది కూడా ఇక్కడే ఉంటుంది అనమాట లోపల. అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇదే అమ్మవారి గుడి. మనమైతే స్వామివారి దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట. అమ్మవారిది కూడా లోపల పిండ ప్రదానాలు పెడుతుంటారు. అలాగే వివిధ దేవుడికి దేవతాత్మకమైన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు అన్నమాట. మనకి స్వామివారు లోపల లింగ స్వరూపంలో ఉన్నారు. అలాగే స్వామివారిని చూసిన తర్వాత కొంచెం పక్కకు జరిగితే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక అద్దం ఉంటుంది. అద్దంలో చూస్తే అమ్మవారు కూడా కనిపిస్తారు. సో అమ్మవారు స్వామివారు ఒకే గుళ్ళో ఇక్కడ ఉన్నారన్నమాట. మరియు లోపల పిండ ప్రదానం కనుక మీరు పూర్వీకులకి పెట్టాలి అనుకుంటే 100 రూపీస్ అయితే టోకెన్ తీసుకుంటారు. అలాగే గుడి ముందు అయితే పిండ ప్రదానం సెట్ అంటే 100 రూపీస్కి సామాన్లన్నీ కలిపి ఒక కవర్లో అయితే కూడా వేసిస్తారనమాట. మనము ఎవరన్నా పూర్వీకులకు కానీ ఎవరికైనా పిండ ప్రదానాలు పెట్టాలనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఇక్కడ అయ్యగారులు వాళ్ళు ఉంటారు. లోపల కూర్చున్న వాళ్ళని అయితే కొంచెం కన్సల్ట్ చేయండి, బయట వాళ్ళు అయితే వద్దు. వాళ్ళు దగ్గర ఒక 500, 400 అలా తీసుకుంటారు పిండ ప్రదానం చేసినందుకు. ఎందుకంటే ఈ గయా క్షేత్రాలలో పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి మోక్షం దొరుకుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. అది గయాసురుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాలు వాళ్ళ దగ్గర తీసుకున్న మాట అన్నమాట. అందుకని మీరు ఎవరైనా సరే ఇక్కడికి ఈ క్షేత్రంకి వస్తే పిండ ప్రదానాలు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ.